నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. మంగళగిరిలో ఏడాదిలో 3000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి పేదలకు 1000 కోట్ల విలువైన భూమి ఇచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. మంగళగిరి అన్ని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత తనదని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సొంత నిధులతో 26 కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. మరోవైపు మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీని నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక వసతులతో ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం టిడ్కో నివాసాల వద్ద దీవీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని లోకేష్ ప్రారంభించారు. పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈ రోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. అమ్మా, మీరందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించండి. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు. కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా. మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగలా, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు తల్లి. అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఇట్లా చేయొచ్చా, ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా మేము చేశాం తల్లి. 1000 కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి ఈరోజు ఇస్తున్నాం మీ పట్టా. 2 వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది. అలా అని మీరు అమ్మద్దమ్మా, ఎవరు అమ్మద్దు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి. మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అది భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం. ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం. అమ్మా, 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు. శాసనసభ సాక్షిగా అన్నారు, లోకేష్ ని గెలిపించలేకపోయావు, మీరు మాట్లాడేది ఏంటని. కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నా గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ. ఆనాడు మీకు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని. ఈరోజు బాబు గారు కానివ్వండి, మా బోలా శంకరుడు కానివ్వండి, మా పవనన్న గారితో కానివ్వండి, వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించగలుగుతున్నానంటే దానికి కారణం మీరిచ్చిన మెజారిటీ. అదొక బాధ్యతగా నేను స్వీకరించాను. అహర్నిశలు కష్టపడతా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1లో ఉండాలి తల్లి. కానీ అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తా తల్లి. 2వ సంవత్సరం నేను కర్ర పట్టుకుని తిరుగుతా తల్లి. అందరు నవ్వుతున్నారు. కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరిని ఇంటి ముందర చెత్తుంటే మీ ఇంట్లోకి వస్తా, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్త ఎత్తుతాం. ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం. స్వచ్ఛత ఒక ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు మన భాగస్వామ్యం అవుతాం. ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి పేరు వినపడాలి. ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు వినపడాలి. దానికి నేను అహర్నిశలు కష్టపడతా. నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని సలేశ్వరానికి వెళ్లే భక్తులకు శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్నానూర్ చెక్ పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం జరుగుతుంది. దీంతో చెక్ పోస్ట్ నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు వాలంటీర్లు, అటవీశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
టీడీపీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసత్య ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టతకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గోశాలలో 260 మంది సిబ్బంది గో సంరక్షణ పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 2668 ఆవులకు జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. తిరుమల కొండపై అన్య మతస్థ ప్రచారాన్ని ప్రోత్సహించింది ఆయనే అన్నారు. 7 కొండలను 5 కొండలుగా మార్చేందుకు భూమన కుట్ర చేశారన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఆదివారం తిరుపతి ఎస్వీ గోశాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూమన అతిపెద్ద అవినీతిపరుడని, టీటీడీలో ఆయన కమిషన్ చైర్మన్ వ్యవహరించారని మండిపడ్డారు. టీటీడీని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. దేవుడితో పెట్టుకుంటే ఆయన చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. అనారోగ్య వృద్ధాప్యంతో గోవులు మరణించాయే తప్ప టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు. భూమన విడుదల చేసినవన్నీ మార్నింగ్ ఫోటోలే అన్నారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి వాటిని భూమనకు ఇచ్చారు. భూమనపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటలో భూమన హస్తం ఉండొచ్చు అన్నారు. తొక్కిసలాట సమయంలో హరినాథ్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఆయన కూడా ఆ ఘటనకు కారణం కావచ్చు అని బీఆర్ నాయుడు అన్నారు. గోశాలపై దుష్ప్రచారం చేసిన భూమనపై ఎన్డీఏ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వినతి పత్రం అందజేశారు. ఒక హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదు. ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్ళు చేశాడు మనం అందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నారు. ఇట్స్ ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఇది ఉంది ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళాడు. దాంట్లో 8%, 10%, 15% పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. సార్ మేము ఇంత ఇచ్చాము, ఇప్పుడు మా సంగతి ఏందని కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు. ఆయన టీటీడీ చైర్మన్ కాదు, కమిషన్ల చైర్మన్. ఆయన ఈరోజు మా మీద బురదగలేదు. ఆయన ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు. ఎప్పుడు వచ్చింది పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి. వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100కి 100 నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్. ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, ఏదో లాగుతాడు. లాగి దాని మీద నేషనల్ మీడియాలో ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయడానికే ఉన్నాడు ఈయన. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు. కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి. యాజ్ అ చైర్మన్గా 5 నెలల నుంచి చూస్తున్నాను, ఫైల్స్ చూస్తా ఉంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన. ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇంకోటి ఈ భూమి మీద పుట్టకూడదని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. దేవుడు సొమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టక. కాకపోతే టైం, ఈ రోజా రేపా ఎల్లుండా అని. తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. ఎస్సీ వర్గీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వ్యతిరేకమని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక పార్టీకి రాజీనామా చేస్తున్నారని అత్తోట జోసెఫ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీలో కష్టపడి పనిచేశారని చెప్పారు. పార్టీ అభివృద్ధికి, పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వారికి, కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే పార్టీ విధి విధానాలను జిల్లా స్థాయి
స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకులకు వదిలేసి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగేవారని, వారికి భజన చేసే వారికి నామినేటెడ్ పదవులు పంచిపెడుతున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మాపై కేసులు కూడా పెట్టించుకొని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగలు కూడా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలని, ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేయాలని అడిగామని అన్నారు. లేకపోతే మా మాదిగ సమాజం మమ్మల్ని ప్రశ్నిస్తోందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం కూడా ఎస్సీ వర్గీకరణపై తీసుకోలేదని అన్నారు. పార్టీలో ఉన్న దళితులకు సమన్యాయం చేయకుండా మాదిగలకు వ్యతిరేకంగా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైందని అన్నారు. జిల్లా నాయకత్వం యొక్క వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళని, వాళ్ళు పార్టీకి పని చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ డోర్లు తీసి వేస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే పదవుల్ని, నామినేటెడ్ పదవుల్ని పంచిపెడతా ఉన్నారు. పార్టీలో నిక్కచ్చిగా పనిచేసి న్యాయబద్ధంగా క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అవసరమైన చోట ప్రచారం చేసేటటువంటి నాయకులను మాత్రం పక్కన పెడతా ఉన్నారు. అలాంటి కొన్ని సందర్భాల్లో పార్టీ నాయకత్వాన్ని అడిగినప్పుడు న్యాయం చేస్తాం, దయచేసి మీరు మీడియాకి ఎక్కొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అనేకమైన సందర్భాల్లో మరి పార్టీ డయాసుల మీద కూడా పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు టౌన్లో, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాదిగలకి ఒక్క కార్పొరేటర్ కూడా ఈయనటువంటి పరిస్థితి మీ సందర్భంగా మీ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నా. అంత అన్యాయంగా మాదిగల్ని మరి పార్టీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈ యొక్క సందర్భంలో ఈ పార్టీలో ఉండి అగౌరవం పొందే కంటే మనకు నచ్చినటువంటి మరి ఏదైనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటే, లేదంటే పొలిటికల్ పార్టీ ఉంటే ఆ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీలు పనిచేస్తే ఆ పార్టీలో వెళ్ళి పనిచేద్దామని చెప్పేసి నిర్ణయించుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయడం జరిగింది. రాబోయేటటువంటి కాలంలో మరి మా యొక్క మాదిగ జనసేవా సమితి సభ్యుల్ని, అలాగే మా మాదిగ సమాజంలో ఉన్నటువంటి పెద్దల్ని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి నా యొక్క వివిధ కులాల్లో ఉన్నటువంటి నా అనుచరుల్ని, అలాగే మరి వేమూరు నియోజకవర్గంలో సుమారు నా బంధువులు కానీ నా ఇంటి పేరు ఉన్నటువంటి నాయకుల యొక్క ఓట్లు దాదాపుగా 5,000 నుంచి 7,000 వరకు ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరితో నేను మాట్లాడి సరైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులో చేసిన హల్చల్పై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆయన అరెస్టుకు దారితీసిన కారణాలు, ఆ సమయంలో గోరంట్ల మాధవ్ను నియంత్రించడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని ఒక అంచనాకు వచ్చారు. అరెస్టు చేసే సమయంలో ముసుగు వేయలేదంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై 11 మంది పోలీసులపై వేటు వేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ డీఎస్పీతో పాటు మరో 10 మంది పోలీసులపైన వేటు పడింది. అరండలపేట సీఐ వీరస్వామితో పాటు 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, 6 కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు. ప్రమాదంపై పోలీసులు ప్రాథమిక సమాచారం మేరకు కోటఊరట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఆదివారం కావడంతో బాణసంచా కేంద్రంలో పనిచేసేందుకు 15 మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తుంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సంక్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ యందు మెదడు శస్త్రచికిత్స విభాగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ సూరా ప్రదీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిట్యం లక్ష్మణ్ మెదడులో గల 4 కణితలకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడడం జరిగింది. 50 ఏళ్ల మహిళ తరచుగా పిట్స్ తో బాధపడుతూ పలు హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. గుంటూరు కిమ్స్ శిఖర
హాస్పిటల్స్ లో డాక్టర్ సూరా ప్రదీప్ కుమార్ రెడ్డిని సంప్రదించితే అది మెనింగి యోమాటోసిస్ అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. ఒక ఛాలెంజింగ్ కేసుగా దీన్ని తీసుకుని ఆపరేషన్ 2 స్టేజెస్ లో 7 గంటల పాటు శ్రమించి డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు మొత్తం 4 క్లిష్టమైన గెడ్డలు తీసివేయడం జరిగింది. అధునాతన వైద్య విధానాలతో అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ ఆపరేషన్ విజయవంతంగా చేయడం జరిగింది. పేషెంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ చేయడం జరిగింది. డాక్టర్ లక్ష్మణ్, న్యూరో సర్జన్, డైరెక్టర్ కిమ్స్ శిఖర హాస్పిటల్స్. ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు మనకి అందరికీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్తున్నాం. ఈ ఒక 50 years లేడీ, ఆవిడ ఒకసారి ఫిట్స్తో వచ్చారు. అయితే స్కానింగ్ తీయడంలో ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్లో చాలా చోట్ల ట్యూమర్లు, అంటే ఒకే మనిషిలో 5 ట్యూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 5 ట్యూమర్స్కి అది క్యాన్సర్ కాదు, మామూలు ట్యూమర్. సో ఆ ట్యూమర్స్ కనుక కంప్లీట్గా తీయగలిగితే పేషెంట్ కంప్లీట్లీ క్యూర్ అవుతుంది. కానీ ఎవరు దాన్ని తీయడానికి సాహసించలేదు. వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారు, మాకు సర్జరీ చేయడానికి తిరిగారు, కానీ ఎవరు ఇది కాంప్లికేటెడ్ కేసు అని ఎవరు టచ్ చేయలేదు. అలాంటి టైంలో వాళ్ళు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ రావడం జరిగింది. దాన్ని మన ప్రదీప్ గారు న్యూరో ఫిజిషియన్ చూసి ఆవిడ ప్రొసీజర్స్తో ప్రజెంట్ అయితే ఇది మల్టిపుల్ మెనింజియోమాటోసిస్ కేస్ అని డయాగ్నోస్ చేశారు. సో ఆ కేసులో అందులో ఏంటంటే సర్జరీ చేసేది మొత్తం తీసేయగలిగితే పేషెంట్ విల్ బీ కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ ది డిసీజ్, అంటే మొత్తం పోయి కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని దాన్ని మేము ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని మేము సర్జరీకి ప్రొసీడ్ అయ్యాం. ఇప్పుడు కిమ్స్ శిఖర హాస్పిటల్స్లో మా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జన్ నేను, అండ్ మంచి ఐసీయూ టీమ్, క్రిటికల్ కేర్ టీమ్, మేమందరం కలిసి దీనికోసం కష్టపడి దీన్ని స్టేజ్డ్గా సర్జరీస్ చేసి కంప్లీట్గా పేషెంట్కి ఉన్న బ్రెయిన్లో ఉన్న 5 బ్రెయిన్ ట్యూమర్స్ అన్నింటినీ కంప్లీట్గా రిమూవ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేయబోతున్నాము. సో ఇందులో మనం సర్జికల్గా ఏం చేసామంటే దీన్ని 2 స్టేజ్లుగా చేసాం. ఫస్ట్ టైం రైట్ సైడ్ ఆపరేషన్ చేసి ఉన్న పెద్ద ట్యూమర్స్ ఏదైతే ఉన్నాయో 2 పెద్ద ట్యూమర్స్ తీసాము. తర్వాత 2 days తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం 3 ట్యూమర్స్ తీసాం. సో ఓవరాల్గా ఉన్న 5 ట్యూమర్స్ మొత్తం తీసేసాం. పేషెంట్ కంప్లీట్లీ ఫైన్. సో నౌ షీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ది డిసీజ్. సో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్జికల్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంట్రా ఆపరేటివ్ ఎసెట్స్ ఉండాలి, అంటే న్యూరో నావిగేషన్, మానిటరింగ్, ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్, వెల్ ఎక్విప్డ్ మైక్రోస్కోప్, క్యూసా, నావిగేషన్, ఇవన్నీ ఉన్న హై ఎండ్ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు మన హాస్పిటల్లో కిమ్స్ శిఖర హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు దీనివల్ల మనం సర్జరీ చేయడం కొంచెం ఈజీ అయింది. సర్జరీతో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్, క్రిటికల్ కేర్ అన్ని టీమ్ వర్క్ లాగా చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేయాలి. ఈ 5 ట్యూమర్స్ అన్నీ కలిపి అరౌండ్ ఒక 400 నుంచి 500 grams బరువు ఉన్నాయి. అంటే ఒక మనిషి తలలో ఉన్న 500 grams బరువు ఉన్న 5 ట్యూమర్స్ని మేము సక్సెస్ఫుల్గా తొలగించి పేషెంట్ని కంప్లీట్గా డిసీజ్ నుంచి, జబ్బు నుంచి, రోగాన్ని నయం చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇదేనే కాదు, ఇటువంటి ఎన్ని కాంప్లికేషన్స్ అయినా చేయడానికి, కాంప్లికేటెడ్ కేసెస్ అయినా తీయడానికి కిమ్స్ శిఖర హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని మా హాస్పిటల్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తాం. గుంటూరు శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్డు శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత శ్రీ వైకుంఠ శ్రీనివాసమూర్తి స్వామి దేవాలయము ఉపాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి, శ్రీ హరిహర శత అయ్యప్ప స్వామి, పంచశిఖ నాగేంద్ర స్వామి, నవగ్రహాది దేవతల యంత్ర స్థాపనము, విగ్రహ స్థాపనము, విమాన కలశ ప్రతిష్ట కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. కళ్యాణాసము, ప్రాణ ప్రతిష్ట, దిష్టి కుంభము, పూర్ణాహుతి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు నగర కమిషనర్ పూలి శ్రీనివాసులు, 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, తోట రామకృష్ణ, కనపర్తి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించారు. महाशास्त्राय धीमहि महादेवाय धीमहि तन्नो शास्त्रः प्रचोदयात् स्वाहा। भुजंगराजाय विद्महे भुजंगराजाय विद्महे चक्षुश्रवाय धीमहि तन्नो सर्पः प्रचोदयात् स्वाहा। 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 सर्वेभ्यो पृथ्वी मनो यन्तरिक्षे दिव्येभ्यो सर्वेभ्यो नमस्कार।
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్న పేద వర్గాల్లో ధైర్యాన్ని నింపుతూ సీఎం చంద్రబాబు ఆర్థిక చేయూత అందిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకంలో వర్తించిన వ్యాధులకు వైద్య సేవలు పొందిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా నగదు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఆయా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ 6 నెలల కాలంలో 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇప్పటికే పేదలకు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా పేద వర్గాల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఒక ఇంట్లో ఒక వ్యక్తి అనారోగ్యానికి పాలైతే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా ఎంతో చితికిపోయేటువంటి పరిస్థితులు పేద వర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఇంటికి పెద్ద కొడుకుగా నేనున్నాను అంటూ ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజు నుండే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యానికి పాలై ఆర్థికంగా చితికిపోతున్నటువంటి కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారి పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం వైద్యానికి అవసరమైనటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా, అంతేకాకుండా ఎక్కడ దొరకనటువంటి ట్రీట్మెంట్స్కి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారు విరివిరిగా వారందరికీ కూడా సహాయం చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 2 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్థిక సాయం పేద వర్గాలకు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఆదివారం అయినప్పటికి కూడా పెద్ద 3 లక్షలు 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి చెక్కులన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కొని వారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేస్తూ విరివిరిగా వారి ఇళ్ళకెళ్ళి ఈ చెక్కులను అందించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పేదవారికి ధైర్యం కల్పించేటు క్రమంలో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎటువంటి అవసరం వచ్చినా మా కార్యాలయంలో అప్లికేషన్ సైతం మేమే ఫిలప్ చేసి వాళ్ళ ఇంటికి చెక్ వచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఆ దిశగా విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, అంకిత భావంతోనే ఎంచుకున్న లక్ష్యాన్ని విద్యార్థులు సాధించారని అభిలాషించారు. పాత గుంటూరు వాసవి స్కూల్ వార్షికోత్సవ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, సిఐడి డీఎస్పీ జి లక్ష్మీనారాయణ, డాక్టర్ బివి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఎండీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య అనేది సమగ్ర మనోవికాసానికి బాటలు వేస్తుందన్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా బడ్జెట్ స్కూల్ విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న వాసవి స్కూల్ ఎండీ శ్రీనివాసరావును ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మేము నేర్పించేదానికన్నా వాడి జీవితంలో మార్పు వచ్చేటువంటి విషయాన్ని నేర్పించేది ఎవరండి? స్కూలు, టీచర్సు, ప్రిన్సిపల్. సో వాళ్ళని గౌరవించాలి, వారు చెప్పినటువంటి విషయాల్ని పాటించాలనేటువంటి ఆలోచన ఎవరి ద్వారా వస్తుంది? పేరెంట్స్ ద్వారా వస్తుంది. టీచర్స్ని గౌరవించడం, టీచర్ల మర్యాదని, వాళ్ళ గౌరవాన్ని కాపాడేటువంటి సంస్కృతి మనం పిల్లలకి పేరెంట్స్ అయినటువంటి వాళ్ళు మనందరం కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేవలం చదివితే చాలు మా పిల్లవాడు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు
చాలా తక్కువ మంది ఉన్నారు. మా వాడు చదువుకోవాలి, అందరికన్నా మంచి మార్కు రావాలనుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. 100లో 94 మంది గుంటూరు జిల్లాలో పాస్ అయినటువంటి పరిస్థితులు. ఎప్పుడు కూడా ఇంత హై స్కోర్ రాలేదు. అంటే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బాగా చదువుకుంటా ఉన్నాడు. చదువు అనేది ఈరోజు పెద్ద సమస్య కాదు. ఉన్నవాడు కూడా లేనివాడు కూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి స్కూల్లో చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ర్యాంక్ కొట్టి నీట్ ద్వారానో ఎంసెట్ ద్వారానో మంచి కాలేజీలో అడ్మిషన్ సాధించుకోవాలని ప్రతి పిల్లవాడి తండ్రిదండ్రులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 40 సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు నగరంలో ముస్లిమ్స్లో చాలామంది పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ ఈ 40 సంవత్సరాల్లో కూలీ చేసుకొని 400 రూపాయలు సంపాదించుకునేటువంటి తల్లిదండ్రులు కూడా 300 రూపాయలు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో గారాభంగా పెంచుకునేటువంటి పిల్లల్ని హాస్టల్స్లో పెట్టి చదివిస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ఒక ఇంట్లో కంప్లీట్ కుటుంబంలో మార్పు రావాలంటే ఆ ఇంట్లో ఎవరో ఒకడు చదువుకున్నటువంటి వ్యక్తి ఉద్యోగం సాధిస్తే ఆ ఇంట్లో మార్పు వస్తుంది. ₹1 కోటి ఆస్తి ఇచ్చినా కూడా ఆ విలువ తెలీదు. కనీసం చదువుకొని ఉన్నటువంటి వాడికే ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు చదువుతో పాటు పిల్లలకి మిగతా విషయాల్లో కూడా మీరందరూ కూడా మంచి జ్ఞానాన్ని అందించాలి. ఎందుకంటే ఊరికినే చదువుకుంటే ఈరోజు 10వ క్లాస్లో 9.8 వచ్చినటువంటి పిల్లవాడికి కూడా పక్కకు తీసుకొని వెళ్ళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.